ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువును తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి. రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు, ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్లతో మాటలు? కొట్టండి కొడుకుల్ని. చెరువు మలినం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఒక్కరిని వదలకూడదు. ఆగండి ఆగండి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగొద్దు, ఘర్షణ పెంచొద్దు. ఆగండి ఆగండి. మన దెబ్బేమిటో రుచి చూపించాం. బుద్ధొస్తుంది కొడుకులకి. బాబా బాబా, ఒక్కసారి ఊవను. మనపై దాడి చేసిన వాళ్ళు అంతు చూస్తాం. ఊవను బాబా, ఊవను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. 5గురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షీగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై 1 నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి 1 నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్లను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహము వదిలేది లేదు. మీరిరువురూ పంతాలకు పోతే, ఈరోజు రథోత్సవం జరక్కపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా. తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలురైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి, నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం. మనకు చెప్పిందొకటి, అక్కడ చేస్తుందొకటి. పక్క సందులోంచి రథాన్ని సవర్ణులు తీసుకుపోతున్నారు. మోసం, అంతా మోసం. దీన్ని సాగనివ్వరాదు. ఆగు కండేకర్, ఆగు. మేము వస్తున్నాం. ఒక్కడివే వెళ్ళకు. ఆగు. సవర్ణులు మోసం చేశారు. ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెరుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడని ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాలపై అత్యాధునిక సాంకేతిక విలువలతో ప్రత్యేకంగా రూపొందించిన నాటకం సంఘం శరణం గచ్ఛామి. ఈ నాటక ప్రదర్శన కొరకు మరియు మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఎం జగ్గరాజు, ఫోన్ నంబర్ 9490700792. ఎం సురేష్, ఫోన్ నంబర్ 8074892782.